కడప జిల్లా బద్వేలు భూ కబ్జాలు కలకలం రేపుతున్నాయి. కడప జిల్లా కాశీనాయన మండలం రెడ్డి కొట్టలూరులో సీలింగ్ భూమిలో జేసీబీతో కంచె చెట్లను తొలగించి భూములు చదును చేయడం వివాదం రేపుతోంది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న సీలింగ్ భూములపై కొందరు అధికార పార్టీ నాయకులు ఈ ఆక్రమణలకు పాల్పడుతున్నారని విమర్శలు, ఆరోపణలు వినపడుతున్నాయి. మండలంలోని కత్తెరగాండ్ల రెవెన్యూ పొలంలో సర్వే నెంబర్ 2118లో 11.61 ఎకరాల భూమిలో 1984లో అదే గ్రామానికి చెందిన 8 మంది దళితులకు ఒక్కొక్కరికి 85 సెంట్ల చొప్పున ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసింది. ఆ భూములను చదును చేసి సాగు చేసుకునే పరిస్థితి లేకపోవడంతో భూమిని అలాగే వదిలేశారు. కొందరు వ్యక్తులు 2 దళితుల నుండి ఎకరా 75 సెంట్ల భూమిని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే దాన్ని అడ్డం పెట్టుకుని విలువైన 11 ఎకరాల భూమిని చదును చేసి ఆక్రమించడంపై విమర్శలు వస్తున్నాయి. మాజీ సర్పంచ్ని నేనే ఈ పట్టాలు కూడా వాళ్ళకి అనాథాలకు తెచ్చి ఇవ్వడం జరిగింది. 89లో జరిగింది. తర్వాత వచ్చేసి వాళ్ళని చేసుకోమంటే వీళ్ళు కోర్టులో వేసినాము దిగేదానికి లేదని అభ్యంతరాలు పెట్టారు. అందుకు వాళ్ళు చేసుకోలేకపోయినారు. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఈ భూమిని కొట్టేయాలనే అభిప్రాయంతో ఈ విధంగా చేసి వాళ్ళకి అన్యాయం చేసేటట్టున్నారు. ఖచ్చితంగా కూడా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయాలని నేను కోరుకుంటాను. ఇది వాళ్ళ భూములు. గతంలో ఎప్పుడో 1904 సంవత్సరంలో వాళ్ళకు 85 సెంట్లు ఒక్కొక్క మనిషికి 10 మందికి ఒక 80 సెంట్ల చొప్పున భూమి ఇచ్చున్నారు. వాళ్ళ భూమిని ఈరోజు అధికార పార్టీ ఉన్న రోహిత్ రెడ్డి అనే వ్యక్తి దీన్ని స్వాధీనం చేసుకొని చెట్లు పెరిగి చదును చేసుకొని ₹1,00,00,000 కలిగిన భూమిని ఈరోజు అత్యంత విలువ కలిగిన భూమిని ఆయన స్వాధీనం చేసుకొని కొంత ఈ విధంగా నిరుపేదలు, అసలు తినడానికి కూడా తిండి లేని నిరుపేదలకు వాళ్ళని ఈ రోజు దౌర్జన్యంగా వాళ్ళను భయపెట్టించి భయభ్రాంతులు చేసి వాళ్ళు ఉండడానికి కూడా నీడపట్టు, కనీసం ఉండడానికి కూడా నీళ్లు లేని నిరుపేదలను అన్యాయం చేసి వాళ్ళ భూమిని స్వాధీనం చేసుకొని వద్దు అక్రమంగా ఇది చేయడం సరైనది కాదు. ఉండరు, కొంతమంది అక్కడ వెళ్ళిపోయిండ్రు, కొంతమంది ఏడుండ్రు, కొంతమంది చనిపోయిండ్రు, వాళ్ళ బిడ్డలు ఉండరు. ఆ చనిపోయిన వాళ్ళు బిడ్డలు ఉండరు. కొంతమంది అక్కడ వెళ్ళిపోయినరు, ఎక్కడ పోయి బతుకుతాండ్రు. మేము ఉండేటోళ్ళం ఏడ ఉండము. ప్రభుత్వం మీకు మళ్ళీ సాగు చేసుకోమని కదా ఇచ్చింది, మీరు ఎందుకు సాగు చేసుకోలేదు? మాకంత శక్తి లేక చేసుకోలేక అంత శక్తి లేక అట్టినే వదిలేసినము. ఆ పట్టాలు కూడా ఈడు మేము ఇచ్చిండ్రు గాని మాకు అప్పుడు ఏమి లేక గుడిసెలు వేసుకునేదాన్ని ఆ గుడిసెల్లో కడిచి చినిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు ప్రభుత్వాన్ని గానీ, ఎంఆర్ఓ గానీ, పోలీసులు గానీ ఆశ్రయించి